టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలను ప్రజలెవరూ నమ్మవద్దని, ఇచ్చిన హామీలను నెరవేర్చే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం కావలి రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీ కొత్తసత్రం, పెద్ద రాముడు పాలెం, చిన్న రాముడు పాలెం, కరేటివారిపాలెం, తుమ్మలపెంట గ్రామాల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించానన్నారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటునందించే వ్యక్తులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే తనను ఎమ్మెల్యేగా, విజయసాయిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపెంట సర్పంచ్ శ్రీనివాసులు, ఏఎంసీ చైర్మన్ ప్రసాద్, జెడ్పీటీసీ జంపాని రాఘవులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమరి రాజు, జేసీఎస్ కన్వీనర్ శ్రీనివాసులు, అడహరి చిట్టిబాబు, మాజీ జెడ్పీటీసీ కందుల శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి ఆలోచించండి. అంతేకాకుండా ఈ గ్రామంలో మీకు సంబంధించి వాటర్ లైన్ వేయించడం జరిగింది, రోడ్స్ వేయించడం జరిగింది. అదేవిధంగా మేమంతా కూడా కోరుకునేది, ఈ గ్రామం ఎక్కువగా కూడా ఆకుకూర వేసి జీవనాధారం చేస్తూ ఉంటారు. తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మంచి జరగాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మీకు ఏ సమస్యను కూడా తప్పకుండా ఈ రెడ్డిపాలెంలో మీకు తీర్చేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం. ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీకి కంచుకోట కాబట్టి తప్పకుండా మీకు ఏ సమస్యను కూడా తప్పకుండా మేమంతా కూడా బాగా కష్టపడి జగనన్నని ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి తీసుకునే దాంట్లో ప్రథమ పాత్ర పోషించాలని మా అక్క చెయ్యమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో పెద్దలు గౌరవనీయులు విజయసాయన గారు మనకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. విజయసాయనని మంచి మెజార్టీతోటి జగనన్నకి కానుకగా ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో 2014, 19 2 ఎలక్షన్స్ లో కూడా నన్ను గెలిపించడం జరిగింది. మళ్ళా మూడోసారి హ్యాట్రిక్ గా జగనన్న ఆశీర్వాదంతో, మీ ఆశీర్వాదంతో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మీరు కూడా మంచి మెజార్టీతోటి నన్ను కూడా గెలిపించి జగనన్నకి కానుకగా ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో తప్పకుండా మేము ఎప్పుడు కూడా ముందుంటామని కూడా తెలియజేస్తూ సహాయ తీసుకుంటాం.